మనం ఈ వీడియోలో కేవలం ఆడపిల్లలకు సంబంధించిందే కాదు, లైఫ్లో ఉదయం పూట మనం చెయ్యకూడని చాలా తప్పుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఒక పర్టికులర్ జెండర్కనే కాదు, కానీ అమ్మాయిలు ఎక్కువగా రిలేట్ చేసుకోగలరనే అట్లా పెట్టాను హెడ్డింగ్. సో ఈ వీడియోలో మనం పొరపాటును కూడా లైఫ్లో ఉదయం పూట చేయకూడని ముఖ్యమైన అంశాలని చూద్దాం, తెలుసుకుందాం. దాంతోపాటుగా ఈ వీడియోని కంపల్సరీ మీరు షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో ఇది. మీరు ఎప్పుడైనా ఈ కొటేషన్ విన్నారా? ఇఫ్ యూ విన్ ద మార్నింగ్ యూ విన్ ద డే. అంటే మీరు ఉదయాన్ని గనక గెలవగలిగితే ఆ రోజు మొత్తాన్ని గెలిచినట్టే. ఒక రోజుని మీరు జయించగలిగితే ఆ సంవత్సరాన్ని, ఆ నెలని, ఆ జీవితాన్నే గెలిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఉదయం పూట ఎవరైతే కష్టపడతారో, ఉదయం రోజు ఎవరైతే చిరాకు లేకుండా తమ జీవితాన్ని సర్ది చేసుకోగలుగుతారో వాళ్ళు జీవితాంతం కంటిన్యూ చేసుకోగలిగితే ఇదే కంటిన్యూ అవుతుంది, జీవితాన్ని గెలవగలుగుతారు. ఎందుకంటే మన మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, మనం మార్నింగ్ ఎట్లా ఉంటాము అనేది ఆ రోజు మొత్తం కూడా డిసైడ్ చేస్తుంది. ఉదయం పూట మీరు యాక్టివ్గా, హెల్దీగా, పాజిటివ్ మైండ్ సెట్తో కనుక స్టార్ట్ చేయగలిగితే ఆ రోజంతా మీకు పాజిటివ్గా ఉంటుంది. అదే మీరు రివర్స్లో చేశారనుకోండి, ఆ డే మొత్తం కూడా చాలా చిరాకు పడుతూనే ఉంటారు. అందుకే ఈ వీడియోలో మనం ఉదయం లేవగానే చెయ్యకూడని ఒక 10 మిస్టేకుల గురించి మనం తెలుసుకుందాం. ఈ మిస్టేకులు చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ వాటి ఇంపాక్ట్ అనేది మన జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిల్లో ప్రతి దాని గురించి తెలుసుకోవడం మనందరికీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం చెప్పబోయేటువంటి ఈ అంశాల్లో ఒక్క హ్యాబిట్ మీకున్న వాటిని ఇమ్మీడియట్గా మార్చేసుకోండి. లేదంటే వీటన్నిటినీ వల్ల మీరు మీ జీవితంలో చాలా అంశాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కేవలం ఇంతే కదా, ఈ చిన్న పనే కదా అని మీరు ఏ రోజు అనుకోకండి. మీరు గనక అట్లా అనుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తుతాయి. ముఖ్యంగా మీరు ఉదయం లేవగానే ఫస్ట్ది మీరు అలారం పెట్టుకోవటం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా నిద్ర లేపితే కానీ వాళ్ళని రిజెక్ట్ చేయడమో, కాసేపు అడుగుంటానని చెప్పడమో, అలారంని స్నూజ్ మోడ్లో పెట్టడము, అంటే ఒక 5-10 నిమిషాల తర్వాత లేచేలాగా పెట్టడము చాలా బ్యాడ్. మన రోజునే మనం అప్పుడు ప్రొకాస్టినేషన్తో స్టార్ట్ చేస్తున్నట్టు. ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేయడం, అది సరైనటువంటి పద్ధతి కాదు. అలారం మోగినా లేదా ఎవరన్నా మనం లేపినా లేచి వెంటనే డేని స్టార్ట్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. దానివల్ల మన స్లీప్ సైకిల్ కూడా ఖచ్చితంగా దెబ్బతింటుంది. అలారం మోగగానే లేచి మన పనిని, మనకున్న పెండింగ్ వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీరు ఇంకాసేపు అనుకున్న టైంకి లేకపోతే కూడా ఆ తర్వాత ఆ రోజు మొత్తం కూడా ఒక తక్కువ ఎనర్జీతో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అట్లా ఎందుకు అనిపిస్తుందంటే అలారం తర్వాత మీరు నిద్రపోయి లేచినప్పుడు ఇంకా నిద్ర సరిపోలేదు అనే ఫీలింగ్తో నిద్రలేస్తారు. మీ బ్రెయిన్ కూడా ఫస్ట్ నుంచి, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అదే ఫీలింగ్తో ఉంటుంది. కాబట్టి రోజు అంతా కూడా మీరు యాక్టివ్గా ఉండరు. రెండవది, నాట్ వేకింగ్ అప్ విత్ ఏ ప్లాన్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తులు చెప్పే మాటల్లో మనం ఒక రోజులో తీసుకునే ఒక చిన్న లేదా ఒక పెద్ద డెసిషన్లో మైండ్ ఎనర్జీ అనేది మనకి బాగా ఖర్చు అవుతుంది. సో సాయంత్రం అయ్యేసరికి శరీరం ఎట్లా అలసిపోతుందో మైండ్ కూడా అలసిపోతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే బాగా ఆలోచించి చేయాల్సినటువంటి పనుల్ని, డెసిషన్స్ని పక్కన పెడతారు. దానికి బదులు చాలా చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఉదాహరణకి నిద్ర లేచిన తర్వాత పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, కుక్క పిల్లలతో టైం స్పెండ్ చేయడం, తమకు సంబంధించినటువంటి పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం, న్యూస్ పేపర్ చదవటం, కేవలం చిన్న చిన్న అంశాల మీద ఫోకస్ పెట్టాలి. లేవగానే మన వర్క్ మీద కంప్లీట్గా వెళ్ళటువంటి అంశాలను చేయకూడదు. నెమ్మదిగా డెసిషన్స్, బిగ్గెస్ట్ డెసిషన్ని పెట్టుకుంటూ ఉంటాం. అట్లా వేసుకోవటం వల్లే ఇప్పుడు నిద్ర లేవగానే మనం బిగ్గెస్ట్ ప్లాన్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి విషయాలు మనల్ని నెగిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి డేంజర్ కూడా ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇవాళ ఏమేం చేయాలి అనే ఆలోచన పెట్టుకోవడం వల్ల ఎనర్జీ వెంటనే కన్జ్యూమ్ అయిపోతుంది, మైండ్ ఎనర్జీ. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. డే అంతా పాజిటివ్గా, పీస్ఫుల్గా పెట్టుకోవాలని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది, చెకింగ్ యువర్ ఫోన్.
ఈ విషయం గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనలో చాలామంది ఉదయం లేవగానే చేసేటువంటి పని ఫోన్ని చెక్ చేయటం. మనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్లో ఇది ప్రథమమైనది. ఒక పెద్ద రీసెర్చ్ చేసినటువంటి సమాధానం ఏమొచ్చిందంటే, దాదాపు నిద్ర లేచిన వెంటనే 15 నిమిషాల పాటు మనందరం మన ఫోన్స్ని చెక్ చేసుకుంటున్నాం. ఇట్లా లేచిన వెంటనే ఫోన్ని చెక్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మంది ఫోన్ని పెట్టుకుని చేత్తో పట్టుకుని చెక్ చేసేది మనకి పనికొచ్చే అంశాలు కాదు, కేవలం సోషల్ మీడియాను మాత్రమే చెక్ చేస్తాం. చాలామంది ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే విషయాలు ఏముంటాయి, చాలామంది తమ లగ్జరియస్ జీవితాన్ని ఫేక్ చేసి చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం నిద్రలేచి చూడగానే అవతల వాళ్ళ జీవితాన్ని చూడటం మొదలు పెడుతున్నాం, మన జీవితం గురించో ఇంకొకటో పట్టించుకోవట్ల. దానివల్ల డిప్రెషన్ వచ్చేటువంటి డేంజర్ ఉంటుంది. లేకపోతే ఈ రకమైనటువంటి ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని, ఆబ్వియస్లీ ఏ మనిషి అయినా అవతల వ్యక్తి జీవితం అద్భుతంగా ఉందంటే తట్టుకోలేడు, అట్లాగే మనం కూడా. సోషల్ మీడియాని నిద్ర లేవగానే చూడడం అనేది కంపల్సరీ ఈ బ్యాడ్ హ్యాబిట్గా అర్థం చేసుకుని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లేవగానే అదే చూస్తుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, నా లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అనే ఒక డిప్రెషన్తో, నెగిటివ్ ఎనర్జీతో, ఒక సాడ్ ట్రాజిక్ ఎనర్జీతో మనం నిద్రలేస్తున్నాం. దాన్ని మనం కంపల్సరీ బ్లాక్ చేసుకోవాలి. ఆ రకమైనటువంటి ఆలోచనల్ని దూరంగా పెట్టుకోవాలి. ఇది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ పాయింట్ని పొరపాటును కూడా ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఎవరైనా ఇట్లాంటి పోస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా అట్లా అంత బాగున్నారా లేదని మనం చెక్ చేయలేం, కేవలం వాళ్ళు పోస్ట్ చేసింది మాత్రమే చూస్తాం. కాబట్టి ఇట్లాంటి అంశాలని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా ఎంతోమంది తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పెట్టేవి చూస్తూ ఉంటే, వాళ్ళు తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్స్, నాకు తెలిసిన పర్సనల్గా తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎంతోమంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. వాళ్ళందరూ కూడా నిజంగా అట్లా పెడతారని అయితే నేను నమ్మను. వాళ్ళ నిజ జీవితం వేరుగా, వాళ్ళు పోస్ట్ చేసేవి వేరుగా ఉంటాయి. కాబట్టి నిద్ర లేవగానే ఈ రకమైనటువంటి పోస్టుల మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. ఇక మన టాపిక్ వస్తే, మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూడటం కానీ, దానికి సంబంధించి మన లైఫ్ స్టైల్తో అది కంపేర్ చేసుకోవడం కానీ, నెగిటివ్ వేలో ఫీల్ అవడం అసలు కరెక్ట్ కాదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఎక్కువగా మీ టైం అంతా కూడా రానున్న 2 గంటల వరకు ఫోన్ని ముట్టుకోకుండా, లేదా వర్క్కి వెళ్లే ముందు, ఆఫీస్కి వెళ్లే ముందు మాత్రమే మెయిల్స్ చెక్ చేసుకోండి. అట్లాగే నిద్రపోయే ముందు కూడా చాలామంది ఫోన్ని విపరీతంగా కంటిన్యూస్గా ఎక్కువ గంటలు చూసేటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. నిద్రపోవడానికి గంట ముందైనా ఫోన్ని పక్కన పెడితే బెస్ట్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. 4వ ముఖ్యమైనటువంటి అంశం, నాట్ మేకింగ్ బెడ్. మనం నిద్ర లేచిన తర్వాత ఆ బెడ్ని అట్లా ఇష్టం వచ్చినట్టు పక్కన పెట్టేస్తూ ఉంటాం. లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఉదయం పూట చేసే ఏ చిన్న పనైనా రోజు తర్వాత మనల్ని ఇంపాక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే మనం వీడియో చూస్తున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ డే మొత్తం కూడా మనకి బాగుండాలి అంటే, మనం లేచినటువంటి ఆ పక్క బట్టలను కానీ మొత్తం ప్రాపర్గా అదంతా రెడీ చేసుకుని, అది చిన్న పనే కదా, మా అమ్మ మా నాన్న చేస్తారు, మా వైఫ్ మా హస్బెండ్ చేస్తారు అనుకోవద్దు. ఇవి మిలిటరీ ట్రైనింగ్లో కూడా అందరికీ పనిగట్టుకుని నేర్పిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలిటరీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనకి ఇదే నేర్పిస్తారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అట్లాగే 5వది చూద్దాం. 5వది ఏంటంటే, ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటర్ని చాలా ఫాస్ట్గా తాగడం. ఇది చాలా డేంజర్ అయినటువంటి అంశం. ఒక రోజులో మనకి 4-5 లీటర్ల వరకు వాటర్ తాగాల్సి ఉంటుంది. కొంతమంది రాత్రి టైంకి నిద్రపోతారు, కానీ మార్నింగ్ నిద్ర టైంకి లేస్తారు. వీళ్ళు సాధారణంగా చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ వీళ్ళు ఎప్పుడైతే వాటర్ని బాగా ఎక్కువగా ఒకేసారి ఉదయం లేవగానే తీసుకుంటారో, వాళ్ళు ఎంత త్వరగా పడుకున్నా, ఎంత త్వరగా లేచినా కూడా వాళ్ళకి బాడీ అంతా టైర్డ్నెస్ ఉంటుంది. కాబట్టి ఉదయం లేచిన తర్వాత కేవలం 1 గ్లాస్ తాగాలి, అది కూడా సిప్ చేస్తూ తాగాలి, గల్పింగ్ కాకుండా, ఫాస్ట్గా తాగకుండా. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉదయం నిద్ర లేవగానే అలారం మోగగానే మనం నిద్ర లేస్తాం, కానీ కేవలం 1 గ్లాస్ వాటర్ కాకుండా ఎక్కువ వాటర్ని ఫాస్ట్గా తాగడం తలకే నొప్పి వ్యవహారం. 6వది చాలా ముఖ్యమైనది. అందరూ కూడా, మనలో చాలామంది రాత్రిపూట నిద్రపోయినప్పుడు మనకి లైట్ లేకుండా అన్ని కవర్ చేసి పడుకుంటాం.
కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం సన్లైట్లోకి వస్తే సూర్యుడికి సంబంధించినటువంటి కిరణాలు మెలటోనిన్, సెరటోనిన్ యొక్క హార్మోన్స్తో పాటు డి విటమిన్ మనకు అద్భుతంగా వచ్చి స్కిన్ డిసీజెస్ కావచ్చు, అనేక బాడీకి కావాల్సిన విటమిన్స్ని ఈ సన్ రేస్ మనకి ఇవ్వగలుగుతాం. ఈ విషయాన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. సెరటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ యొక్క అంశం. సో ఈ 5 వీడియోలు మనం చూసాం. మిగతా 5 ఇంకొక వీడియో సెపరేట్గా చేస్తా దానికోసం.